పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త హోమానికి సంఘీభావంగా హోమాలు. తమకు రోడ్లు నిర్మించాలంటూ జన్నుపల్లి గ్రామస్తుల ధర్నా. సీఎం చంద్రబాబు మెరుగైన పాలన అందిస్తున్నాడన్న ఎమ్మెల్యే సుధాకర్. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చిత్రపటాలను దగ్ధం చేసిన దళిత సంఘాలు. కేంద్ర ప్రభుత్వం 29వ కార్మిక హక్కుల చట్టాలను రద్దు చేసి తమ హక్కులను కాలరాస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేక విధానాలు వచ్చినాయి. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు బ్లాక్ డే దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని కార్మిక సంఘాలు దేశం మొత్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి బ్లాక్ డేకు పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక మొత్తం కార్మికులకు వ్యతిరేకంగా ధనవంతులకు అనుకూలంగా విధానాలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. మనం 1926లో సంఘం పెట్టుకునే హక్కు ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా దాన్ని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొంతమందికి తక్కువ ఉంటే సంఘం ఉండొద్దట. అంటే 100% సంఘాలు లేకుండా చేయాలని చెప్పి యజమానులకు అనుకూలంగా చేయాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ ఈరోజు లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట జన్నుపల్లి గ్రామస్తులు తమకు రోడ్లు నిర్మించాలంటూ ధర్నా చేపట్టారు. దశాబ్ద కాలం గడుస్తున్నా రోడ్ల నిర్మాణం జరగడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే వంట వార్పు ద్వారా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. ప్రజల దీవెనతో సీఎం చంద్రబాబు మెరుగైన పాలన అందిస్తున్నాడని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ అన్నారు. చంద్రబాబు ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలకు శంకుస్థాపన చేశారు. మోదిగడ్డ వీరన్న ఆలయాన్ని ఆయన సందర్శించుకున్నారు. పురాతన ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చిత్రపటాలను దళిత సంఘ నేతలు దగ్ధం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్యానర్ను తొలగించి రఘురామకృష్ణరాజుపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు గ్రామంలో దళితులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీని అతను దౌర్జన్యంగా కులహంకారంతో అధికార మదంతో అక్కడ ఫ్లెక్సీని చించివేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే పదవి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీ అని కూడా అతను తెలిసి కూడా కావాలనే దురుద్దేశంతో ఆ ఫ్లెక్సీని చించివేయడం జరిగింది. పైగా చించివేసిన తర్వాత కూడా అతను చాలా నిర్లక్ష్యంగా చాలా దురుసుగా కూడా అతను సమాధానం చెప్పాడు. అతని మీద SC అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దళిత సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, అతని మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఖమ్మం SR కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థి క్యాంపస్ భవనంపై నుండి పడే తీవ్ర గాయాలై మృతి చెందారు. కళాశాల యాజమాన్యం లోపం వల్లే తన కుమారుడు మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి కారణమైన కళాశాలను సీజ్ చేయాలంటే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గత రాత్రి 1 గంట ప్రాంతంలో ఒక విద్యార్థి 2వ అంతస్తు మీద నుంచి కిందకు దూకినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అదేవిధంగా విద్యార్థి
గల మరణానికి గల కారణాలు ఏంటనేది యాజమాన్యం నుంచి ఎటువంటి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రాణాలు కాపాడిన విషయంలో కావచ్చు లేదా పర్యవేక్షణలో పూర్తిగా యాజమాన్య వైఫల్యం అనేది ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది. ఏ విధంగా జరిగింది, విద్యార్థికి ఘటన జరగడం గల కారణాలు ఏంటనేది కూడా కనీసం మీడియా సమీక్షలో తెలియజేయకపోవడం గల కారణం ఏంటనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే యాజమాన్యం స్పందించాలి. ఆ విద్యార్థి జరిగినటువంటి ఘటన ఏదైతుందో అది తక్షణమే యాజమాన్య విద్యార్థులకి అదేవిధంగా మీడియా సమక్షంలో సమాజానికి తెలియజేయాలని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. అదేవిధంగా దీని మీద ఎంక్వైరీ చేసి దీని వెనుకున్నటువంటి కారకులు ఎవరుతున్నా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా సమీక్షంలో మేము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థికి మెరుగైన వైద్యం కోసము మెరుగైన హాస్పిటల్ కూడా అందించాల్సింది కూడా ఈ సందర్భంగా మేము ఈ మీడియా సమీక్షలో తెలియజేస్తున్నాము. సంక్షోభంలోనూ చంద్రన్న పాలన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించి 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి అన్నారు. గ్రామ సభ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 7,000 ఒకేసారి పిక్చర్ ఇచ్చినారా? మా అందరికి ఇచ్చినారు కదా రోజు. అది కానీ ఇది తెల్లవారుజామున 5 గంటలకే ప్రజలు ఇంటి దగ్గర పోయి అందరూ ఎండిఓ గారు కానీ మీ సచివాలయ సిబ్బంది కానీ అందరూ పోయి ఇచ్చేసినారు కదా. అటు పోతేనే ఇప్పుడు ల్యాండ్ యాక్టింగ్ అనేది గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బందికరంగా ఉండేది అందరికీ తెలిసింది. అది కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నా బుద్ధి దాన్ని రద్దు చేస్తున్నారు. మరి ఇంకా మెగా డిఎస్సీ అంటే ఇంకా తెలిసిన నిరుద్యోగితో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం కానీ చంద్రబాబు ఆ రోజు కానీ 16,437 పోస్టులకు ఆ రోజే మొదటి సంతకం జరిగినది. ఇకపోతే పేదవారి కోసం అన్నా క్యాంటీన్లు అంటే ఒక 3 days అంటే బ్యాక్ అంటే ముందు రోజులు 175 క్యాంటీన్లు మన రాష్ట్రంలో ఓపెన్ చేసినారు. పేదవారి కోసం 5 రూపాయల భోజనంతో నాణ్యమైన భోజనంతో 175 అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రం అంతా ప్రారంభించినారు. అటుపోతేనే మరి గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసే డబ్బు కానీ ఇవ్వకుంటే కదా చంద్రబాబు నాయుడు గారే మొన్న 14,500 కోట్లు రిలీజ్ చేసినారు. ఇసుక చాలా కొరతగా ఉండేది. పేదల ప్రజల కోసం కష్టాలు చూసి చంద్రబాబు గారు ఫ్రీగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇసుకను కానీ మనకు అక్కడికి ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ చేసేసరికి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరికి ఇసుక వచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. పోతే మరి గ్యాస్ సిలిండర్ కానీ రేపు దసరాకే ప్రతి మహిళ అక్కగారు అందరూ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అందరి కోసం రేపు దసరాకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ ఇచ్చేదానికి కానీ మన చంద్రబాబు నాయుడు గారు అంతా సంసిద్ధం చేస్తున్నారు. రేపు దీపావళికి కానీ ఇచ్చేస్తారు. మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కానీ ఈ రోజుల్లో కానీ పింఛన్ కానీ చంద్రబాబు గారు ఎన్ని ఎగసాలు కొడుతున్నారో జీతాలు పోయిన ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 10వ తేదీన 5వ తేదీన 16వ తేదీన డబ్బులు వస్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త హోమానికి సంఘీభావంగా ప్రాయశ్చిత్త హోమాలను 11 రోజుల పాటు చేపడుతున్నామని ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతికి తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనే విషయం తెలిసి ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదే టైంలో సుబ్బారెడ్డి గారు 300 రూపాయల టికెట్ 2,000 ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి. ఎప్పుడైతే టికెట్ రేట్ పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేసనే పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్, ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాం. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయశ్చిత్తంగా మేము 108 మంది ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ 11 రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ
11 రోజుల పాటు ప్రతిరోజు ప్రాయశ్చిత్త హోమం 108 మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము. అందులో మహిళలు కూడా ఉంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయశ్చిత్త హోమం 11 రోజులు చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే వాకింగ్ చేసి పక్కన పెట్టేవాడు. ఆయనకు తెలుసు పశు మాంసం అందులో ఉంది, కళేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డూ తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీ గారు కానీ లడ్డూ వాసన చూసి పక్కన పడేసేవారు. తీర్థం కూడా మంచిది కాదు, కలుషితమైన నీళ్ళని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చిన వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. రాబోయే రోజుల్లో కళలు, సంస్కృతి, వారసత్వానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది మంత్రి కంద్ర దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో శ్రీ లలిత కళా నృత్య నికేతన్ ఆధ్వర్యంలో భారతీయ నృత్యోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. మల్లెల మనసున్నటువంటి మహారాజుగా పేరుగాంచినటువంటి మా కందుల దుర్గేష్ గారికి చిరునవ్వులు సిద్ధిస్తూ వీర తెలంగాణను అందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ తద్వారా రాజమహేంద్రవరానికి కాదు గోదావరి తీరానికి వెలుగులు సంపాదించేటువంటి ఖ్యాతి సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి మా లలిత కళా నృత్య నికేతన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సత్కారాన్ని అందజేయడం జరుగుతుంది. అటు విశ్వాసపరుడుగా పేరుగాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని ఊపుతుంటే ఈ గోదావరి జిల్లాలకే జూనియర్ పవర్ స్థాయిగా పొందుకున్నటువంటి వ్యక్తి మా కందుల దుర్గేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత నిరాడంబరుడు అంత నిరాడంబరుడు మా కందుల దుర్గేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు చేకూరేలాగా భగవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దివ్య ఆశీస్సులు అందించాలని. Please like, share and subscribe Sneha TV.